టీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించడంపై శాసన మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. పౌర సరఫరాల వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. టెక్నాలజీ వాడి పౌర సరఫరాల వ్యవస్థను పారదర్శకత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. 2024 జూన్ నుండి టీడీఎస్ బియ్యం అక్రమ రవాణా మళ్లింపుకు అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. అధ్యక్ష, పోలీసు మరియు నిఘా అధికారుల సమన్వయంతో పౌర సరఫరాల శాఖ ప్రత్యేక అమలు కార్యక్రమాల్లో నిర్వహిస్తోంది. జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడమైంది. అధ్యక్ష, తనిఖీలు మరియు అమలు కోసం కొత్త చెక్ పోస్టును ఏర్పాటు చేయడమైంది. 1955 విద్యాసార సరఫరా చట్టం మరియు 2018 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ఉత్తర్వుల్లోని నిబంధనల ప్రకారం కేసుల్ని నమోదు చేస్తాం. అధ్యక్ష, టీడీఎస్ బియ్యం మళ్లింపు మరియు దుర్వినియోగాన్ని నివారించడానికి కోసం విశాఖపట్నం ఓడరేవు మరియు కాకినాడ ఓడరేవులో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు నిర్మాణం చేయడం జరిగింది. అధ్యక్ష, 1955 చట్టం మరియు 2018 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ఉత్తర్వుల్లోని నిబంధనల ప్రకారంగా 2024 నుండి 2025 ఆగస్టు వరకు టీడీఎస్ బియ్యం అక్రమ రవాణా మళ్లింపుపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 2438 కేసులను నమోదు చేయడం. అధ్యక్ష, ఇందులో 232 క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడమైంది. అటువంటి అక్రమ కార్యకలాపాల ప్రమేయం ఉన్న 282 వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవడమైంది. అధ్యక్ష, సి ప్రశ్నకు సమాధానం. అధ్యక్ష, ఈ కాలంలో 5,65,886 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని దాని విలువ 254,60,00,000. అధ్యక్ష, ఈ ప్రశ్నకు సమాధానం. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని కార్యవిధానం ప్రకారంగా బహిరంగ వేలం ద్వారా విక్రయించడమైంది. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, మాకున్న చట్ట ప్రకారంగా వితిన్ 1 మంత్ ఈ బియ్యాన్ని ఆక్షన్ చేయాలనే ప్రయత్నం డిపార్ట్మెంట్ నుంచి చేస్తాం. అధ్యక్ష, కానీ అనేక సందర్భాల్లో కోర్టుకు వెళ్లి ఆశ్రయించడం ద్వారా కొంచెం జాప్యం జరుగుతుంది. ఇప్పటి వరకు 25,584 క్వింటాళ్ల బియ్యాన్ని వేలం చేయగా అందులో వచ్చిన మాకు ఆదాయం 6,60,63,805 రూపాయలు. అధ్యక్ష, ఈ స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మాత్రం మేము వేలం చేస్తాం. అధ్యక్ష, దీని గురించి ఈసీ చట్టంలోని 6A విభాగం ప్రకారం స్వాధీనం చేసుకున్న నిల్వలు సహజంగా కుళ్ళిపోకుండా నివారించడానికి కోసం స్వాధీనం చేసుకున్న నిల్వలను బహిరంగ వేలం ద్వారానే మేము వాటిని విక్రయించాలి. అధ్యక్ష, వివిధ కోర్టుల్లో ఈ వ్యాజ్యాలు పెండింగ్ ఉన్నందున స్వాధీనం చేసుకున్న నిల్వలను అతి త్వరగా వీటిని ముందు తీసుకెళ్లి విక్రయించడానికి కోసం చర్యలు ప్రభుత్వం నుంచి తప్పకుండా చేపడతాం. అధ్యక్ష, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలో ఆయన బియ్యమే దొరకలేదంట. మొట్టమొదటి సంవత్సరంలో వాళ్ళ చిత్తశుద్ధి ఎంతవరకు ఉందో మీకు తెలియాలి. అధ్యక్ష, మొట్టమొదటి సంవత్సరంలో వాళ్ళు స్వాధీనం చేసుకుంది కేవలం 51,000 మెట్రిక్ టన్నుల బియ్యం. అధ్యక్ష, 51,000. మేము 5,65,000 మెట్రిక్ టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? వాస్తవాలు తెలుసుకోండి. మీలో చిత్తశుద్ధి ఉంటే మీకు కనపడేది. చిత్తశుద్ధి లేదు కాబట్టి, పరిపాలనలో మీకు నిజాయితీ లేదు కాబట్టి మీరు చూసుకోలేకపోయారు. ఈ వాస్తవాలన్నీ కూడా మేము గమనించే వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక సిట్ వేశారు. అధ్యక్ష, ఐజీ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో తప్పకుండా అది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్షాళన దిశగా మేము ముందుకెళ్తున్నాం. అధ్యక్ష, టెక్నాలజీని వాడుతున్నాం. ఫేర్ ప్రైస్ షాపులు తీసుకొచ్చాం. కొత్తగా మేము క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డ్స్ తీసుకొచ్చాం. ఈ పాస్ మెషిన్స్ మార్చాం. ఈ వ్యవస్థలో టెక్నాలజీని ఉపయోగించుకుని పొరపాటు జరగకుండా ప్రజలందరికీ మేము మేలు చేయాలని, మా సరుకులు ఖచ్చితంగా క్వాలిటీ కానీ పొరపాటు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అధ్యక్ష.